జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన కామెడీ చాలా బాగా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేనటువంటి అద్భుతమైనటువంటి కామెడీని బెంగళూరు ప్యాలెస్ యలహంక నుంచి మరి అక్కడ ఏమన్నా ఈ కామెడీ టైమింగ్ తాలూకా స్క్రిప్ట్లు ఏమన్నా చదివి కొంతమంది రైటర్స్ని పెట్టుకుని బాగా అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ని ఆయన వంట పట్టించుకుని అటు మంగళగిరి రావటం, ఒక మంచి మంత్లీ ఎండింగ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు కదా. మంత్ ఎండింగ్ వారం వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టాలి, వచ్చారు. అసలు నిజంగా చూడండి, ఆయన అంత టైమింగు ఈ కామెడీగా నిజంగా ఇండియా అంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి అంత అద్భుతంగా కామెడీ పండించేటువంటి పొలిటికల్ లీడర్ లేడంటే నమ్మరు మీరు. ఇది మీరు చూస్తే పడి పడి చచ్చిపోవాలి, అంత అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో. నిజంగా చూడండి. చంద్రబాబు అమ్ముతా ఉన్న బ్రాండ్ ఏమిటి? ఆ ఫోటో అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఫోటోలు ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పుడు చూసారా? ఇది మందే, ఇది మందే. కేరళ మాల్ట్ అంటే ఎప్పుడు చూసారా? ఇది మందే, మందే. రాయల్ ల్యాబ్స్ విస్కీ అంటే మందే, ఇది మందే. గుడ్ ఫ్రెండ్స్ అంట ఎప్పుడైనా విన్నారా? ఇది మందే. ఇవన్నీ రోజు చూసే కదమ్మా, మనమే అవి. ఇప్పుడు చంద్రబాబు అమ్ముతా ఉన్న బ్రాండ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అత్యవసరంగా యలహంక ప్యాలెస్ బెంగళూరు నుంచి వదిలేసి మంచి కామెడీ టైమింగ్తో మంచి స్క్రిప్ట్ రాసుకుని ఫోటోలు సేకరించి దాని గురించి కనీసం ఒక్క మాట వాళ్ళని అడుగుతారు, బాబు ఎప్పుడు తయారైనరా అని అంటే వాళ్ళన్నా చెప్పేవాళ్ళుగా. స్క్రిప్ట్ రాసుకోవటం వల్ల ఉపయోగం కాదు సార్, దాన్ని ఇలా అడ్డంగా దొరికిపోవడం అనేది దరిద్రం. కొంచెమైనా కదా దాని గురించి ఆలోచించుకోవాలిగా. మనం ఏదన్నా మాటలేదు అంటారు చూసావా, చూసుకునే పనులా ఇట్లా నాశనం అయితే ఎట్టా మీ భాషలోనే, చిత్తూరు యాసలు అయితే కడప యాసలో మాట్లాడుకోవాలంటే చూసుకునే పనులా ఇట్ట దొరికేస్తే ఎట్టయ్యా వేసి నూకుతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. మొత్తం పాయ ఉన్న పరుగుగాడ పాయ అన్నట్టు మీరు కామెడీ అంటే రాజకీయ నాయకుడి కన్నా కామెడీ యాక్టర్గా చాలా బాగా పనికొస్తారేమో. నిన్నేదో సామెత రాసుకొచ్చాడు అబ్బా, ఏదో దున్నపోతు ఈయనదేంటబ్బా అంటే ఏదో ఇంకోటి ఏదో చెప్పుకొచ్చాడు ఆయన. నాకు కూడా రావట్లే ఆ డైలాగ్. ఈయన దాన్ని రాసుకొచ్చాడు. అసలే ఆయన పేరు ఆయనకి తెలుగులో చదువుకోవడమే రాదాయే, దాన్నే మళ్ళీ పట్టి ఎదురుకుండా జగన్మోహన్ రెడ్డి అని 2-3 సార్లు చదువుతాడు. దానికి మళ్ళీ ఆయనకి ఎంత పెద్ద స్క్రిప్ట్ ఇచ్చి ఇన్ని దానికి ఇచ్చి ఆయన ఆడ చదువుతాడు. ఆయన చదువుడు పక్కన పెడితే మొత్తం ఏదో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పి కొంతమంది వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. ఈయన వచ్చి ఆ పరువు మొత్తం తీసేయడానికి తగలనట్టు ఉన్నాడు. ఈయన మాట్లాడితే ఆ బెంగళూరు ప్యాలెస్ వేసుకుని ఏంటది నెలకోసారి కరెక్ట్గా వీకెండ్ పాలిటిక్స్, మంత్లీ ఎండింగ్ పాలిటిక్స్ చేయడానికి ఆయన ఫ్లైట్ వేసుకుని దిగుతాడు. మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టగానే మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఇంతకన్నా ఇంకొకటి ఉండదు. మళ్ళీ వచ్చినప్పుడల్లా ఇలాంటి కామెడీ అంతా దొరుకుతుంది సోషల్ మీడియాలో. మొత్తం వేసుకుని మీమ్స్ వేసుకుని ఓ రేంజ్లో ఆడుకుంటారు. ఎందుకు వచ్చింది చెప్పండి? మద్యం కేసులో ఆ కసిరెడ్డో విజయసాయిరెడ్డో ఇంకొకళ్ళు అరెస్ట్ అయ్యారు. అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటో ఇప్పటికీ చాలా క్లారిటీ వచ్చేసింది. ఆయన 100% జైలుకి వెళ్తాడు, ఇది ఫిక్స్ అయిపోయారు. కసిరెడ్డి కానీ విజయసాయిరెడ్డి కానీ నాకు వరకు ఉన్నటువంటి ఐడియా ఏంటంటే మొత్తం కక్కేశారు. అసలు డబ్బులు ఏ రకంగా దీనికి ప్లాన్ ఇచ్చింది ఎవరో, దానికి ఇంప్లిమెంట్ చేసింది ఎవరో, ఈ డబ్బులు ఈ కంపెనీలు ఇప్పుడు ఈయన చెప్పినవన్నీ ఇవే కాకుండా ప్రెసిడెంట్ మెడలో 3 క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్, ఇంకా చాలా ఉన్నాయి, భూములు భూములు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి దరిద్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వచ్చినటువంటి మద్యపాన నిషేధం పేరుతో జనాల్ని మోసం చేసి టీచర్లని అంటే ఒక పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థానాలకు తీర్చిదిద్దాల్సినటువంటి గురువుల్ని మద్యం షాపుల దగ్గర కూర్చోబెట్టినందుకు శిక్ష అనుభవించబోతున్నాడు. ఇందులో ఎటువంటి సమస్య లేదు. ఇప్పటికే కసిరెడ్డి కావచ్చు వీళ్ళు కావచ్చు అప్రూవర్గా మారిపోయినట్టుగా తెలుస్తుంది. అయిపోయింది, ఇంకా సంకనాగిపోయింది. ఇప్పటికీ కామెడీ చేసుకునేది ఏదో పోనీ రోజా గారిని అడిగి జబర్దస్త్లో జడ్జిగా అన్న జాయిన్ అయితే సూపర్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. అసలు జబర్దస్త్ జడ్జి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రేంజ్లో మంచి వస్తుంది. జబర్దస్త్ జగన్ భలే ఉందిగా, టైమింగ్ కూడా బాగుంది, సూపర్. ఇంకేం పెట్టుకోవచ్చు, జబర్దస్త్ అని పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. ఇందుకు వచ్చిన ప్రెస్ మీట్లు, అయ్యో పిచ్చి సామెతలు, డైలాగులు ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడ ఇల్లు ఎత్తుకొచ్చేస్తారంట, ఏ దేశంలో ఉన్న ఇల్లు ఎత్తుకొచ్చేస్తారంట. నువ్వు వారిపోతేనే మీ వాళ్ళు కొడాల నాని గారు జంప్ అయిపోదామని చెప్పి ఆయన చూసుకుంటున్నాడు, వీళ్ళందరినీ ఎత్తుకు రావాలి ఏంటి ఇప్పుడు మళ్ళీ.
ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియట్లే. వీళ్ళు ఈ ఎవరో కొడాలి నాని గారు ఆయన ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో ఎవరికి తెలియదు. హార్ట్ ఆపరేషన్ అని చెప్పి ముంబై వెళ్ళాడంట. అటు నుంచి అటు అమెరికా చెప్పేద్ద జంప్ అయిపోదామని మంచి ప్లాన్ వేసుకున్నాడు. లూకౌట్ నోటీసులు ఇవ్వడంతో ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియట్లే. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి కామెడీ మాత్రం మామూలుగా లేదు. మళ్ళీ ఒకసారి చూపిస్తానంటే మళ్ళీ ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూడండి.